అందరికి శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇక మీ ఉద్యోగం వచ్చిందంటే మన తెలంగాణ జోదర్ ముచ్చట్లయితే పట్టుకత్తది కదా. చలో గవేందో పారు అరుచుకుందాం పల్లి. మానవత్వం మంటలు కలిసిపోయిందిలా. అన్నెవలో తమ్ముడెవలో సుట్టమెవలో అన్నట్టు అయిపోయింది ఇయ్యాల రేపు. ఇక చూడండి గీడ అప్పు తీసుకొని 20,000 తక్కువ ఇచ్చిండని అన్న వదినలు రోడ్డుపై కట్టేసిన తమ్ముడు. పేటలో అన్న పరశురాములకి 1,20,000 అప్పుగా ఇచ్చిన తమ్ముడు కనకయ్య 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చిన అన్న పరశురాములు 20,000 తక్కువ పడ్డాయి ఎందుకు ఇయ్యలేదని అన్న వదినలను రోడ్డుపై కట్టేసిన తమ్ముడు. ఇక అక్కడ బాధితుల ఫిర్యాదుతో కనకయ్యపై కేసు నమోదు చేసిండ్రు పోలీసులు. అగ చూడుండ్రి ఈ ముచ్చట. అది కాదు కానీ కనకరాజు అప్పు తీసుకున్నా ఇప్పించా నేను వేరే వాళ్ళు కొడతాడు. గన్నవరం ఉంటుంది గన్నేరువారు ఆడు వాళ్ళ ఇక్కడ కౌలు కట్టుకున్నాడు చేస్తాడు అని తీసుకుపోయారు. తీసుకుపోయి ఆయనకి ఇవ్వలేదు, వాళ్ళ తమ్ముడు తీసుకున్నదాట. సంవత్సరానికి గెలిచింది నాకు ఆ విషయం. ఇవాళకన్నా తీసుకుపోయి నాకు అవసరం లేదు కడతాను. నేను కావాలంటే నేను దగ్గర వచ్చి ఇచ్చినాను. నువ్వు నాకు కట్టాలే కానీ నీకు ఇచ్చినా సరే తిట్టినాను చెప్పాలంటే మొత్తం పిలిపించి నువ్వు బాగా తిరిగి మాట్లాడాలి. డబల్ బెడ్రూమ్ వీడేం లేదు, వీడ అమ్ముకునే వీడు కట్టి పైసలు కడితే అయిపోయి. పైసలు ఇన్నర్ గదుల్లో ఇయాల్టి మన తెలంగాణ జోదారు ముచ్చట్లయితే మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ మీ ముంగడికి వస్తుంది మీ బుజ్జక్క. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.